హాయ్ అండి, వెల్కమ్ టు బౌల్స్ అండ్ జాస్. ఇవాళ మన బౌల్స్ అండ్ జాస్లో మరన్ని కొత్త కొత్త ప్రోడక్ట్స్ అనేది అప్డేట్ అయ్యాయండి. సో ఆ ప్రోడక్ట్స్ అన్ని ఇవాళ కొన్ని ప్రోడక్ట్స్ ఇవాళ చూద్దాము. నెంబర్ ఆఫ్ ట్రెండీ ప్రోడక్ట్స్ అండ్ క్లాసీగా ఉండే ప్రోడక్ట్స్ మన బౌల్స్ అండ్ జాస్లో ఉన్నాయి. అలాగే మన మోడర్న్ కిచెన్కి అనుగుణంగా అన్నిటికీ ఉపయోగపడేటట్టుగా చాలా చాలా మోడల్స్ అనేది మన బౌల్స్ అండ్ జాస్లో వచ్చాయి. సో చూడండి ఈ ప్రోడక్ట్, ఇది మనకు వచ్చేసి ఫ్రూట్ బాస్కెట్ అండి. హ్యాండిల్ కూడా మనకి ఇలా ఇదంతా కూడా చాలా క్లాసీగా ట్రెండీగా లేదా పెద్ద డైనింగ్ టేబుల్స్ ఉన్నప్పుడు యూస్ చేసుకోవాలన్నా కూడా ఇలా వస్తుంది. జస్ట్ మనం ఇది ఇట్లా ప్లేస్ చేసేసుకోవటమే, ఇట్లా ఫిక్స్ చేసుకొని ఇలా జస్ట్ పుల్ చేసుకొని ఇలా సైడ్కి లాగి మనం ఏదైనా దాంట్లో పెట్టేసి మళ్ళీ ఈజీగా క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి జాలీ మోడల్లో వస్తుంది. షేప్ కూడా మనకి యాపిల్ టైప్ ఉంటుంది కదా, అలా డిఫరెంట్గా ట్రెండీగా కావాలనుకున్నప్పుడు ఇలా యూస్ చేసుకోవచ్చు. కలర్ సో ఇలా గోల్డ్ కలర్ రావటం వల్ల ఏంటంటే మనం టేబుల్ మీద పెట్టుకున్నా కూడా చాలా మంచిగా స్టైలిష్ లుక్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ పికిల్ జార్స్ అండి. ఈ మోడల్లో మనం ఆల్రెడీ రౌండ్ షేప్లో చూసాం కదా, ఇది వచ్చేసి మనకి స్క్వేర్ టైప్లో వస్తుంది. ఇలా చిన్న చిన్నగా యూస్ చేసుకోవాలి. కొంచెం కొంచెం పికిల్ స్టోర్ చేసుకొని ఒకేసారి 3 పికిల్స్ అనేది మనం టేబుల్ మీద పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూడండి, ఇవి కప్స్ వచ్చేసి ఇవి సెట్ ఆఫ్ 2 అండి. ఇట్లోనే నంబర్ ఆఫ్ మోడల్స్ అనేది కూడా మన బౌల్స్ అండ్ జార్స్లో ఉన్నాయి. చూసారు కదా, కలర్స్ కానీ డిజైన్స్ కూడా ఇవన్నీ కూడా సింపుల్గా ఎలిగెంట్గా చాలా మంచి స్టైలిష్ లుక్ అనేది వస్తుంది. అలాగే ఇది వచ్చేసి మనకి కేక్ స్టాండ్ అండి. చూసారు కదా, మనం పార్టీస్ అప్పుడు కానీ కేక్స్ కానీ ఏమైనా ప్లేస్ చేసుకొని పెట్టుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది. కింద ఇలా మనకి వుడెన్ ఇది ఇచ్చేసి దానిపైన మనకి సిరామిక్ ప్లేట్తో పాటు ఇలా స్టాండ్ ప్లేట్ ఫిక్స్ అయ్యి వస్తుంది. సో ఇది చూసారు కదండి, ఇవి కూడా ఇంకా నంబర్ ఆఫ్ వెరైటీస్ అండి. కప్పులు చక్కగా టీ కానీ గ్రీన్ టీ కానీ ఎంజాయ్ చేయాలి అన్నా, లేదు చక్కగా మనం వెదర్ని ఎంజాయ్ చేస్తూ అలా తాగాలన్నా కూడా కపుల్స్కి చాలా బాగుంటాయి ఇలా సెట్ ఆఫ్ 2 రావటం వల్ల. ఇది కూడా కేక్ స్టాండ్స్లో కూడా ఇలా నంబర్ ఆఫ్ మోడల్స్ అండ్ డిజైన్స్లో కూడా మన దగ్గర బౌల్స్ అండ్ జార్స్లో అవైలబిలిటీలో ఉన్నాయండి. నెక్స్ట్ అలాగే వుడ్లో కూడా మన దగ్గర నంబర్ ఆఫ్ వెరైటీస్ అండ్ మోడల్స్ ఉన్నాయండి. ప్లేటర్స్ కానీ అలాగే కట్లరీ స్టాండ్స్ అని, టిష్యూ హోల్డర్స్ అని, ఇలా నంబర్ ఆఫ్ మోడల్స్ మన బౌల్స్ అండ్ జార్స్లో ఉన్నాయి. ఇది చూసారు కదా, మనకి ప్లేటర్స్ మనం హోటల్స్లో అట్లా సర్వింగ్ పర్పస్కి యూస్ చేస్తూ ఉంటారు కదా, వీటిలోనే మన దగ్గర నంబర్ ఆఫ్ మోడల్స్ అనేది ఉన్నాయండి. అలాగే చూసారు కదా, ఇది కూడా ప్లేటర్ అండి. బటర్ఫ్లై మోడల్లో ఇలా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. మన ఇంట్లో చిన్న చిన్న కిట్టి పార్టీస్ అప్పుడు వాడుకోవాలన్నా, చిన్న చిన్నగా ఏమైనా 2-3 పీసెస్ పిల్లలకి ప్లేస్ చేసి ఇవ్వాలన్నా కూడా చాలా బాగుంటుంది యూస్ఫుల్గా. నెక్స్ట్ ఈ మోడల్ వచ్చేసి మనకి కట్లరీ హోల్డర్ అండి. సో ఇక్కడ మనం టిష్యూస్ ప్లేస్ చేసుకోవచ్చు, అలాగే ఇక్కడ స్పూన్స్ అండ్ నైఫ్స్ ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏమైనా పెట్టుకొని చక్కగా మనం డైనింగ్ టేబుల్ మీద ఒకసారి పెట్టేసేసుకొని అన్ని మల్టీపర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవే కాదండి, ఇంకా నంబర్ ఆఫ్ మోడల్స్ అనేది వీటిలో మన బౌల్స్ అండ్ జార్స్లో అవైలబిలిటీలో ఉన్నాయి. మోడల్ కూడా చూసారు కదా, ఇలా హ్యాండిల్ టైప్ లో వస్తుంది. ఇక్కడ మనం స్పూను, నైఫ్, ఫోర్క్ అలా విడిగా 3 ఐటమ్స్ ని సపరేట్ గా ప్లేస్ చేసుకొని, టిష్యూస్, ఇక్కడ నాప్కిన్స్ ఇలా అన్ని ప్లేస్ చేసుకొని మన కిచెన్ టాప్ దగ్గర పెట్టుకొని యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఈ మోడల్స్. చూసారు కదండి, ఇలా నంబర్ ఆఫ్ మోడల్స్ మన బౌల్స్ అండ్ జార్స్ లో ఉన్నాయి. ఇదంతా కూడా మనకి కట్లరీ హోల్డర్స్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. నెక్స్ట్ ఇయే కాదండి, ఇంక నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. అలాగే ఇట్లా మనం చేతితో ఈజీగా క్యారీ చేసుకోవాలి అన్నప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. ఇది కూడా చూడండి, ఇక్కడ టిష్యూస్ అలాగే ఇక్కడ ఏం కట్లరీస్ పెట్టుకోవడానికి ఇలా ఉన్నాయి. అన్నీ చూపించలేం కాబట్టి ఇవాళ కొన్ని మాత్రం వాళ్ళ వీడియోలో చూపిస్తున్నాం. ఇలా మోడల్స్ మన బౌల్స్ అండ్ జార్స్ విజిట్ చేస్తే ఇలా నెంబర్ ఆఫ్ మోడల్స్ మన బౌల్స్ అండ్ జార్స్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ట్రేస్ లాగా వాడుకోవచ్చు అండి. ఒక 2 కప్స్ అలా సర్వ్ చేయాలన్నా, లేదు పికిల్ జార్స్ ఏమన్నా టేబుల్ మీద పెట్టుకొని ఇలా మనం కిందంతా కూడా ఆయిల్నెస్ అంటుకోకుండా ఉండటానికి కూడా ఇలా డిఫరెంట్ టైప్స్, ఇలా రౌండ్లో, స్క్వేర్లో, డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్లో కూడా మన బౌల్స్ అండ్ జార్స్లో ఉన్నాయి. చూసారు కదా, ఇప్పుడు చిన్నవి చూసాం కదా, ఇలాగే పెద్ద సైజెస్లో కూడా మన బౌల్స్ అండ్ జార్స్లో ఉన్నాయి. ఇలా చూడండి, మన పార్టీస్ అప్పుడు ఒకేసారి ఒక 10 to 15 గ్లాసెస్ సర్వ్ చేయాలన్నా, ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు కానీ చాలా యూస్ఫుల్గా ఉంటాయి మన బౌల్స్ అండ్ జార్స్లో. అన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అలాగే చాపింగ్ బోర్డ్స్లో చూద్దామండి, ఈ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. చూసారు కదా, మనకి ఇట్లా ఓవెల్ షేప్లో, అలాగే స్క్వేర్లో, రెక్టాంగిల్లో, ఇలా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి. ఆ మోడల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం, కొన్ని మోడల్స్ చూద్దాము. ఇవన్నీ చాపింగ్ బోర్డ్ మినీగా యూజ్ చేసుకోవాలన్నప్పుడు ఇలా చూసారు కదా, ఇలా మనకి నైఫ్ స్టైల్లో వచ్చేసి ఇలా హ్యాండిల్ లాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మామూలు రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా, కాకపోతే ఇది లెంత్ చూసారా, చాలా లెంత్ అనేది వచ్చింది. ఇలా మనకి హ్యాండిల్తో పాటు వస్తుంది. సో ఏమవుతుందంటే చాపింగ్ చేసుకున్నాక చక్కగా మనం ఒకేసారి దీని నుంచే మనం
కుకింగ్ చేసే పాట్లోకి ఈజీగా కూడా వేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఇట్లా వస్తున్నాయి. అది ఇందాక రెక్టాంగిల్, ఇదేమో స్క్వేర్ మోడల్స్. అలాగే ఇలా నెంబర్ ఆఫ్ మోడల్స్ మన బౌల్స్ అండ్ జార్స్లో ఉన్నాయండి. ఇది చూడండి, ఇలా చూసారు కదా. సైజెస్ కూడా బిగ్ సైజ్ కావాలన్నా కూడా మన బౌల్స్ అండ్ జార్స్లో ఉన్నాయి. చూసారు కదా, ఏంటి అంటే వెజిటేబుల్ బాస్కెట్స్ అండి. ఆనియన్స్ కానీ, గార్లిక్ కానీ, పొటాటో కానీ అలా స్టోర్ చేసుకోవచ్చు. లేదా చిన్న చిన్నగా షాపింగ్ వెళ్ళాలన్నప్పుడు కూడా చక్కగా ఇలా తీసుకెళ్ళి మన వెజిటేబుల్స్ కూడా తీసుకొని రావచ్చు. అలాగే టెంపుల్స్కి అది వెళ్ళినా కూడా మనకు పూజా బాస్కెట్లా కూడా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ చూడండి, అగరబత్తి స్టాండ్స్లో నెంబర్ ఆఫ్ మోడల్స్, మళ్ళీ 2 మోడల్స్, కొత్త మోడల్స్ అనేది అప్డేట్ అయ్యాయండి. చూసారు కదా, ఇది కూడా మనకి ఇలా ఫ్లవర్ డిజైన్లో వస్తుంది. తర్వాత ఇది ఒక డిజైన్, దాంట్లోనే మనకి ఇట్లా లీఫ్ టైప్లో వచ్చేసేసి ఇవన్నీ కూడా మనకి అగరబత్తి స్టాండ్స్ అండి. ఇలా మనం ప్లేస్ చేసుకుంటే ఏంటంటే ఆ డస్ట్ అనేది కూడా మనకు చక్కగా ఈ ప్లేట్లోనే కలెక్ట్ అవటం వల్ల కింద ప్లేస్ అనేది కూడా చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇది ఒక మోడల్, దాంట్లోనే ఇవన్నీ కూడా అగరబత్తి స్టాండ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అండి. ఇప్పుడు మనం గ్లాస్లో వస్తున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ చూద్దామండి. గ్లాస్లో కూడా ఇప్పుడు మరిన్ని కొత్త మోడల్స్ అనేది మన బౌల్స్ అండ్ జార్స్లోకి వచ్చాయి. సో ఇది చూసారు కదా, మనకి ఇలా సీల్డ్ ఫ్రెష్ అని వచ్చి గ్లాస్ ట్రాన్స్పరెంట్గా కాకుండా ఇలా వైట్ ఫినిష్ లాగా వచ్చి మనకి ఇది క్లిప్ సిస్టమ్ లాగా వస్తుంది. సో మనకి ఏంటి అని అంటే ఇలా ఎయిర్ టైట్ లాగా మనం ఏం స్టోర్ చేసినా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండటానికి మనకి ఇలా క్లిప్ సిస్టమ్ రావటం వల్ల మనం ఏం స్టోర్ చేసినా ఫ్రెష్గా ఉంటాయి. అలా డ్రై ఫ్రూట్స్ కానీ, కుక్కీస్ కానీ ఇలా స్టోర్ చేసినప్పుడు ఏంటంటే ఎయిర్ టైట్ వల్ల మెత్తబట్టం కానీ, పాడవటం కానీ లేకుండా ఉంటాయి. వీటిల్లోనే ఇలా 4 డిఫరెంట్ సైజెస్లో మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయండి. చూసారు కదా, ఇవన్నీ కూడా డిఫరెంట్ సైజెస్లో మన బౌల్స్ అండ్ జార్స్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసేసి అదే టైప్లో రౌండ్లో చూసాం కదా, అదే టైప్లో ఇది చూడండి, మనకి ఇట్లా వస్తుంది. కాకపోతే ఇది మనకి క్లిప్ సిస్టమ్ కాకుండా ఇట్లా రొటేట్ చేసుకునే టైప్లో వస్తుంది. మోడల్ వచ్చేసి మనకి రెగ్యులర్ మోడల్ కాకుండా ఇది మనకి ఇలా డూమ్ షేప్ మోడల్లో వచ్చేసేసి వస్తుంది. నెక్స్ట్ చూసారు కదండి, ఈ మోడల్ సింపుల్గా ఎంత ఎలిగెంట్గా ఉందో. మనకి ఇట్లా రోప్ ఇవ్వటం వల్ల కూడా ఏంటంటే మనకు ఓల్డ్ ట్రెడిషనల్ లుక్ అనేది కూడా యాడ్ అవుతుంది. చక్కగా మనకి ఇలా వుడెన్ లిడ్ అనేది వస్తుంది. సో ఇవన్నీ మనం ఇట్లా యూస్ చేసుకోవటం వల్ల ఏంటంటే మన కిచెన్కి కానీ, మోడర్న్ కిచెన్లో మంచి అందమైన స్టైలిష్ లుక్ రావాలి అన్నప్పుడు కూడా ఇలా డిఫరెంట్గా యూస్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. సో ఏదైనా కానీ మనం సెలెక్ట్ చేసుకొని దీంట్లో డ్రై ఫ్రూట్స్, కుక్కీస్ కానీ ఇలా స్టోర్ చేసి మనం టేబుల్ మీద ప్లేస్ చేసినా కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ చూడండి, ఇలా మనకి లిడ్ కూడా రొటీన్గా గోల్డ్ ఈ టైప్ కాకుండా ఇలా కాపర్తో రావటం వల్ల చూసారు కదా, లుక్ అనేది కూడా ఎంత స్టైలిష్గా ఉందో. ఇలా మళ్ళీ మన కిందంతా కూడా ఇలా గోల్డ్ లైన్స్తో పాటు ఇలా చక్కగా ఇచ్చేసారు. వీటిల్లో కూడా మన దగ్గర డిఫరెంట్ సైజెస్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. చూసారు కదా, ఇలా 3 సైజెస్లో కూడా మన బౌల్స్ అండ్ జార్స్లో ఉన్నాయి. నెక్స్ట్ అలాగే చూడండి, ఇవి మనకి చాలా, ఇది బోరోసిలికేట్ గ్లాస్తో వస్తుంది. చూడటానికి చాలా లైట్ వెయిట్గా ఉన్నా కూడా మనకి ఏంటి అని అంటే ఇవన్నీ కూడా మన హీట్ కూడా రెసిస్టెన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి మోడల్ చూసారు కదా, ఇలా కుండ టైప్లోగా వచ్చేసేసి ఇలా మనకి యాపిల్ షేప్ లాగా డిఫరెంట్గా ఇచ్చాడనమాట షేప్స్ అనేది కూడా. వీటిలోనే ఇంకో డిఫరెంట్ షేప్ అనేది ఇక్కడ చూపిస్తానండి. రెగ్యులర్గా రౌండ్ ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా, బట్ ఇది చూడండి ఎంత స్టైలిష్గా ఉందో లుక్ అనేది కూడా. సో మనం ప్లేస్ చేసినప్పుడు నెక్స్ట్ ఇంకొకరు ఎవరైనా వచ్చి చూసినా మీరు ఎక్కడ తీసుకున్నారు అని అడిగేటట్టుగా మన బౌల్స్ అండ్ జార్స్లో ఇప్పుడు కొత్త మోడల్స్ అనేది అప్డేట్ అయ్యాయి. చూసారు కదా మోడల్ కూడా, ఇది కూడా మనకి ఇట్లా లిడ్ ఇలా రావటం వల్ల ఏంటంటే మనకి ఎయిర్ టైట్గానే ఉంటాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ ఈ మోడల్ చూసారు కదా, మనకి ఇక్కడ నెట్స్ అండ్ కుక్కీస్ అని చెప్పేసేసి దాని మీద మనకి ఇట్లా రాసేసి వస్తుంది. ఈ మోడల్ కూడా ఇట్లా మనకి స్క్వేర్ టైప్లో, లిడ్ కూడా ఏంటి అని అంటే వుడెన్ లిడ్తో పాటు డిజైన్ కూడా ప్లెయిన్గా కాకుండా ఇక్కడ మనకి సెల్ఫ్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా ఎలిగెంట్గా కనపడుతూ ఉంటుంది. అలాగే ఈ మోడల్ చూసారు కదా, ఇందాక మనం థిక్ రోప్లో చూసాం కదా, అలా థిక్ రోప్ కాకుండా ఇలా థిన్ రోప్లో యూస్ చేసుకోవాలన్నా ఇలా కొంచెం ట్రెడిషనల్గా మనం పట్టుకోవటానికి కూడా ఇలా వీలుగా ఉండేటట్టు ఇదేమో హెవీ క్వాలిటీతో వస్తున్నాయండి. ఇవన్నీ కూడా మన దగ్గర ఇవే కాదండి, ఇంక నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. అలాగే ఇట్లా వుడెన్ లిడ్స్తో కావాలి అని అన్నా కూడా మన దగ్గర ఈజీగా ఇలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. వీటిలో కూడా మన దగ్గర చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు చాలా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. 260 స్టార్టింగ్ ఫ్రమ్ 260-200 ml నుంచి దాదాపు 2-2.5 kgs పట్టేదాకా కూడా మన బౌల్స్ అండ్ జార్స్లో అవైలబిలిటీలో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, మనం ఏమన్నా స్టోర్ చేసుకోవాలన్నా పికిల్స్ కానీ, లేదు ఏమన్నా మన గ్రాసరీ స్టోర్ చేసుకోవాలన్నా కూడా
మనం చాలా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఈ షేప్ కూడా ఏంటంటే ఎప్పుడు మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా, అలా డిఫరెంట్ సైజెస్లో కూడా మన బౌల్స్ అండ్ జార్స్లో వచ్చాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ సైజెస్ అండి, చూసారు కదా. ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్. నెక్స్ట్ లిడ్ చూసారా. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇట్లా మనం ఇలా రింగ్ రావటం వల్ల ఏంటంటే మనం లిడ్ కూడా ఈజీగా ఓపెన్ చేసి క్లోజ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే కాక స్టైలిష్గా ఉండటానికి కూడా మనకి చాలా బాగుంటుంది, రెగ్యులర్గా కాకుండా. చూసారు కదండి, గ్లాస్లోనే ఇంకొక మోడల్ అండి ఇది. మనకి ఇవంతా కూడా ఈ లైన్స్ అనేది మనకి ఇన్నర్ కాకుండా అవుటర్ కంపోజ్ అవటం వల్ల కూడా చాలా మంచి లుక్ అనేది వచ్చింది. చూసారు కదా, ఇట్లా వస్తుంది. వీటిలో కూడా సైజెస్ ఉన్నాయండి. ఇది ఒక సైజు, తర్వాత ఇంకా బిగ్ సైజ్ కావాలన్నా కూడా దీంట్లో ఇది ఒక సైజు. ఇవన్నీ కూడా మనకి డైలీ వేర్ యూజ్ చేసుకోవటానికి, లేదా పార్టీస్ అప్పుడు, లేదు ట్రెండింగ్గా కొంచెం మనం టేబుల్ మీద మంచి స్టైలిష్ లుక్ రావాలన్నా కూడా ఇవన్నీ కూడా చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా గ్రిప్స్తో కూడా వచ్చాయండి. సో మనం డైరెక్ట్గా టక్ను మనం ప్లేస్ చేసిన అది బ్రేక్ అవుతుంది అనే ఛాన్స్ కూడా లేకుండా ఇలా ప్లేస్ చేసినప్పుడు ఏంటంటే ఈ గ్రిప్ ఉండటం వల్ల మనకి తొందరగా కింద గ్లాస్ అనేది కూడా ఏం డ్యామేజ్ లేకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఇలా లిడ్స్తో పాటు ఇలా స్టైలిష్గా డిఫరెంట్గా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మనకి ఇలా రౌండ్ షేప్లో చూసాం కదండి ఇప్పుడు దాకా. ఇలా రౌండ్ కాకుండా ఇట్లా రెక్టాంగిల్ షేప్లో కూడా ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. ఇట్లో కూడా మన దగ్గర డిఫరెంట్ సైజెస్లో కూడా ఉన్నాయి. సో చూసారు కదండి వాళ్ళ ప్రోడక్ట్స్. ఇవే కాదండి, ఇంకా నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ మన బౌల్స్ అండ్ జార్స్లో ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు చూపించలేను కాబట్టి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఇంకా మరిన్ని మిగతా ప్రోడక్ట్స్ అనేది అప్లోడ్ చేస్తామండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. మా బౌల్స్ అండ్ జార్స్ ఇన్స్టా పేజ్ వచ్చేసి bowlsandjars_official. అలాగే మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి. సో వీడియో కాల్లో మీరు వీడియో కాల్ చేసి మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే ఆ ప్రోడక్ట్ని మేము హోమ్ డెలివరీ చేస్తాం. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అదర్ కంట్రీస్కి కూడా మా దగ్గర షిప్పింగ్ ఉందండి. సో మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బౌల్స్ అండ్ జార్స్ విజయవాడ.